హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను స్పైసీ, టేస్టీ అండ్ క్రంచీ పనీర్ నగ్గెట్స్ చేయబోతున్నాను. పనీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ పనీర్ నగ్గెట్స్ చేసుకోవటం కోసం నేను 250 గ్రామ్స్ ఫ్రెష్ పనీర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పనీర్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా పన్నీర్ని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో 4 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. చూసారు కదా, 4 స్పూన్లు మైదా పిండి వేసుకుందాము. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే చిటికెడు సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము ఈ పిండిని చిక్కగా కలుపుకోవాలి. బజ్జీ పిండి ఉంటుంది కదా, అలాగే చిక్కగా చూడండి ఈ కన్సిస్టెన్సీతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలో మనం బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసుకోవాలి. ఒక 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నేను మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనీర్ స్లైసెస్ ఒక్కొక్కటిగా తీసుకొని ఈ మైదా మిశ్రమంలో బాగా ముంచి ఇప్పుడు దీన్ని ఈ బ్రెడ్ క్రమ్స్ లో వేసుకొని ఈ బ్రెడ్ పొడిని కంప్లీట్ గా కోట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రెడ్ లో వేసి ఈ బ్రెడ్ పొడితో కోట్ చేసుకొని దీన్ని ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగతా పనీర్ ముక్కలు కూడా మనం ఫస్ట్ ఇలా మైదా మిశ్రమంలో పూర్తిగా ముంచి తర్వాత దీన్ని బ్రెడ్ పొడితో కోట్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పొడితో బాగా కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, పనీర్ పీసెస్ అన్నిటిని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పనీర్ పీసెస్ బాగా వేగి మంచి కలర్కి వచ్చినాయి కదా, బాగా క్రిస్పీగా అయినాయి ఈ ముక్కలన్నిటినీ. ఈ విధంగా మనం మెల్లగా తిప్పుకుంటూ ఒక్కొక్క పన్నీర్ పీస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన ఈ పన్నీర్ పీసెస్ని మనం తీసి వేరే ప్లేట్లో వేసుకుందాము. ఇలాగా పన్నీర్ పీసెస్ అన్నిటిని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పన్నీర్ పీసెస్ని కూడా మనం ఇలా క్రిస్పీగా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఇవి తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా, టేస్టీగా, అలాగే క్రంచీగా నాకు పనీర్ నగెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటిని టొమాటో కెచప్తో గనక మనం సర్వ్ చేసుకోగలిగితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవి మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.